ఓం శాంతి. 9వ తారీఖు 12వ నెల. మధురమైన పిల్లలు, వినాశనానికి ముందే అందరికీ భగవంతుడి పరిచయాన్ని ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నతి పదవి లభిస్తుంది. మనం జీవితంలో అప్లై చేసి మనం ఆచరించి వేరే వాళ్ళు చెప్తేనే దానికి ఉన్నత పదవి వస్తుంది అంటున్నారు. అంటే బాబా చెప్తారు, కానీ పిల్లల్లో మార్పు పరివర్తన కనిపించాలి కదా. రాజయోగమైన విద్యార్థుల తండ్రి అదే సందేశం. అంటే బాబా అంటున్నారు, రాజయోగులైన విద్యార్థులకు తండ్రి సందేశం ఏంటి అని అడుగుతున్నారు. అదే సందేశం ఏంటంటే, ఒక తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళా ఇతరులతో మనసు లగ్నం చేయకురాదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళా పవిత్రంగా అవ్వాలి, అపవిత్రంగా అవ్వకూడదు. మీకు తండ్రి స్మృతి నిరంతరము స్వతహాగానే ఉండాలి. మీరు ఎంత సత్సంపన్నంగా పవిత్రంగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించాలి, వారినే స్మృతి చెయ్యాలి. స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభించేస్తుంది అంటున్నారు పరమాత్మ. అంటే ఎంతగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటామో మనకి అంత లోపల మనలో ఒక పవర్ వచ్చేస్తుంది, గ్లో వచ్చేస్తుంది. అంటే బాబా ఆత్మిక స్థితి వచ్చేస్తుంది స్మృతి చేసే కొద్దిగా. బాబా అంటున్నారు, సంతుష్టత యొక్క 3 సబ్జెక్టులో కూడా మీరు తీవ్రంగా అవ్వాలి. తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసి సహజ రాజయోగిగా అవ్వాలంటున్నారు పరమాత్మ. సంతుష్టత అంటేనే యోగి జీవితం యొక్క విశేషత లక్ష్యము మన లక్ష్యం పట్టుకోవాలి. ఎవరైతే సదా సంతుష్టంగా తృప్తిగా ఉంటారో మరియు వారు అందరినీ సంతుష్టపరుస్తూ ఉంటారు. యోగి జీవితం యొక్క ప్రభావం స్వతహాగానే ఇతరులపైన పడుతుంది. మనం పరివర్తన అవుతున్నామంటే వాళ్ళకి అర్థమైపోతుంది అంటున్నారు బాబా. మన పరమాత్మ అంటున్నారు, ఎలాగైతే సాధారణ ప్రభావం కాదు, ఎలాగైనా వాతావరణం ఉండొచ్చు, అలాగే మీరు సహజ రాజయోగి జీవితం కదా, మీ ప్రభావం చాలా మంచిగా పడుతుంది. యోగి జీవితం యొక్క 3 టైటిల్స్ ఉంటాయి. స్వయంతో పాటు సంతోషంగా ఉండాలి, తండ్రి ద్వారా సంతుష్టత, లౌకిక పరివారంతో కూడా సంతోషంగా ఉండాలి అంటున్నారు. స్వరాజ్య తిలకమును, విశ్వ కళ్యాణకారి యొక్క కిరీటమును మరియు మీ స్థితి యొక్క సింహాసనం పైన విరాజమై ఉండేవారే సహజ రాజయోగులు అంటున్నారు పరమాత్మ. ఏమన్నారు? స్వరాజ్య తిలకమును ధరించాలి, విశ్వ కళ్యాణం యొక్క. ఓం శాంతి. 9వ తారీఖు 12వ నెల. మధురమైన పిల్లలు, వినాశనానికి ముందే అందరికీ భగవంతుడి పరిచయాన్ని ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నతి పదవి లభిస్తుంది. మనం జీవితంలో అప్లై చేసి మనం ఆచరించి వేరే వాళ్ళు చెప్తేనే దానికి ఉన్నత పదవి వస్తుంది అంటున్నారు. అంటే బాబా చెప్తారు, కానీ పిల్లల్లో మార్పు పరివర్తన కనిపించాలి కదా. రాజయోగమైన విద్యార్థుల తండ్రి అదే సందేశం. అంటే బాబా అంటున్నారు, రాజయోగులైన విద్యార్థులకు తండ్రి సందేశం ఏంటి అని అడుగుతున్నారు. అదే సందేశం ఏంటంటే, ఒక తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళా ఇతరులతో మనసు లగ్నం చేయకురాదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళా పవిత్రంగా అవ్వాలి, అపవిత్రంగా అవ్వకూడదు. మీకు తండ్రి స్మృతి నిరంతరము స్వతహాగానే ఉండాలి. మీరు ఎంత సత్సంపన్నంగా పవిత్రంగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించాలి, వారినే స్మృతి చెయ్యాలి. స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభించేస్తుంది అంటున్నారు పరమాత్మ. అంటే ఎంతగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటామో మనకి అంత లోపల మనలో ఒక పవర్ వచ్చేస్తుంది, గ్లో వచ్చేస్తుంది. అంటే బాబా ఆత్మిక స్థితి వచ్చేస్తుంది స్మృతి చేసే కొద్దిగా. బాబా అంటున్నారు, సంతుష్టత యొక్క 3 సబ్జెక్టులో కూడా మీరు తీవ్రంగా అవ్వాలి. తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసి సహజ రాజయోగిగా అవ్వాలంటున్నారు పరమాత్మ. సంతుష్టత అంటేనే యోగి జీవితం యొక్క విశేషత లక్ష్యము మన లక్ష్యం పట్టుకోవాలి.
ఎవరైతే సదా సంతుష్టిగా తృప్తిగా ఉంటారో మరియు వారు అందరినీ సంతుష్టపరుస్తూ ఉంటారు. యోగి జీవితం యొక్క ప్రభావం స్వతహాగానే ఇతరులపైన పడుతుంది. మనం పరివర్తన అవుతున్నామంటే వాళ్ళకి అర్థమైపోతుంది అంటున్నారు బాబా. మన పరమాత్మ అంటున్నారు, ఎలాగైతే సాధారణ ప్రభావం కాదు, ఎలాగైనా వాతావరణం ఉండొచ్చు, అలాగే మీరు సహజ రాజయోగి జీవితం కదా, మీ ప్రభావం చాలా మంచిగా పడుతుంది. యోగి జీవితం యొక్క 3 టైటిల్స్ ఉంటాయి. స్వయంతో పాటు సంతోషంగా ఉండాలి, తండ్రి ద్వారా సంతుష్టత, అలౌకిక లౌకిక పరివారంతో కూడా సంతోషంగా ఉండాలి అంటున్నారు. స్వరాజ్య తిలకమును, విశ్వ కళ్యాణకారి యొక్క కిరీటమును మరియు మీ స్థితి యొక్క సింహాసనం పైన విరాజమై ఉండేవారే సహజ రాజయోగులు అంటున్నారు పరమాత్మ. ఏమన్నారు? స్వరాజ్య తిలకమును ధరించాలి, విశ్వ కళ్యాణం యొక్క